కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏదైతే ఉందో పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి ఈ దిగజారుడు తనానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి గతంలో తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికి ఏ విధంగా అయితే జైలుకు పోయిండో అదే విధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను జైలుకు పంపాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో చేసేటువంటి పని తప్ప అందులో ఎటువంటి పస లేదు. చాలాసార్లు దీని గురించి డీటెయిల్గా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా చర్చ పెడితే దీనికి సంబంధించి చెప్తా అని చెప్పి క్లియర్గా చెప్తా అని కూడా ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్నటువంటి ఒక ఉద్దేశం కొద్దీ నిర్వహించినటువంటి ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దీనిని ఇవాళ ఏదో దీంట్లో ఏదో జరిగింది, తర్వాత ఒక అభూతమైనటువంటి కల్పన సృష్టించి ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడదామన్నటువంటి ఆలోచన తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేదు. ముఖ్యంగా ఆయన జైలుకు పోయినందుకు మిగతా వాళ్ళని జైలు పంపుదామంటే నువ్వు తప్పు చేసి జైలుకు పోయినావు. కానీ కేటీఆర్ గారు 10 సంవత్సరాలుగా అనేక రకాలైన ప్రయత్నాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి ఐటీ పరిశ్రమను ఎక్కడికో దేశంలోనే టాప్ లెవెల్లో తీసుకెళ్లినటువంటి ఘనత కూడా కేటీఆర్ గారు దక్కింది. అదే రైతులకు సంబంధించి అద్భుతమైనటువంటి పంటలు పండించింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. ఇక్కడ కేటీఆర్ గారేమో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి ఇక్కడ చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతోటి కేటీఆర్ గారు ఉంటే కేవలం కక్ష సాధింపు చర్యలు తప్ప ఇది వేరే ఏది కూడా కనిపిస్తలేదు. ముఖ్యంగా దీనితోటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మస్థైర్యం మీరు దెబ్బతీయలేరు. మరింత ఉత్సాహంగా కార్యకర్తలు కానీ తర్వాత నాయకులు కానీ వీళ్ళ ప్రజలు కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మీరు చేసినటువంటి ప్రతి ఆరోపణ అబద్ధం అని చెప్పి తేటతెల్లం కాబోతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏమైందంటే దేశవ్యాప్తంగా కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. కేవలం ఇవాళ 3 రాష్ట్రాలను అధికారం ఉంది. రేపు ఏ ఎలక్షన్ అయినా కానీ భూస్థాపితమయ్యేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థలలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. నాకు తెలిసి అసలు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టేటువంటి ప్రయత్నం కూడా ఈ సర్కారు చేస్తారని అనుకోను. ఎందుకంటే సంవత్సరంన్నర అయితే అది ఇప్పటికీ సర్పంచ్ లేక 2 సంవత్సరాలు అయింది. తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి లేక ఈ రోజుకు సంవత్సరం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎలక్షన్లు పెడతారు అన్నటువంటి ఉద్దేశం కూడా మాకు ఎవరికి లేదు. అంత ధైర్యం కూడా చేయరు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను మళ్లింపు చేసే విధంగా కాళేశ్వరం మీద గతంలో ప్రభుత్వంలో అధికారం లానికి 2 పిల్లలు అని కాళేశ్వరం మీద పూర్తిగా అవినీతి జరిగిందని అసంపూర్తిమైనటువంటి ఆరోపణలు చేసి ఇలా గద్దెనెక్కిన తర్వాత కాళేశ్వరం పైన ఒక కమిషన్ వేసి ఇవాళ విచారణ చేపట్టారు. సంతోషం, విచారణలో పూర్తి నిజానిజాలు తేలుతాయి. సరే, ఇది ఒక పక్క. నువ్వు ఇలా కేటీఆర్ గారు కూడా నోటీసులు ఇచ్చారు ఏసీబీ ద్వారా. మొన్న ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. దాని మీద నిజాయితీగా మేము నిరూపించుకునే హక్కు మాకున్నది మీరు ఇచ్చిన దానికి. కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని చెప్పేసి ప్రజల దగ్గర వ్యతిరేకత ఏదైతే వచ్చిందో దాన్ని మళ్లింపు కోసం మాత్రమే ఈ చర్యలు చేస్తున్నాం. నిజంగా జరగలేదనే సంగతి నీకు తెలుసు, సంబంధిత అధికారులకు తెలుసు. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ఆ అధికార యంత్రాంగంతోనే నువ్వు ఇవాళ పరిపాలన కొనసాగించడం ఈ ఏడాదిన్నర నుంచి. అంతే కదా, అబద్ధం మాటలు చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఆ ప్రాజెక్టు విలువనే వారు ఇలా చెప్తా ఉన్నారు 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు జరిగిందని. కానీ నువ్వు 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పేసి అబద్ధ ప్రచారం చేసినావు. నీవు చేసిన అబద్ధ ప్రచారాలు నిజాలుగా బయటకు వస్తున్నాయి. ఇవాళ నువ్వు ఏదైతే అబద్ధాలు ప్రచారాలు చేసినావో, ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చినావో అవన్నీ బట్టబయలవుతున్నాయి ప్రజల ముంగట. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క పథకం యాజ్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఇవాళ ఏమన్నావు, ఉన్న రాజీవ్ యువ వికాసం అనేది జూన్ 2వ తారీఖు నాడు మేము 5 లక్షల మందికి ఇవ్వబోతున్నాం అన్నాం. ఏమైంది ఇవాళ? దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు. ఇస్తున్నాం అని ప్రకటిస్తున్నాం, కానీ దానిపైన పూర్తి ఇది లేదు. జనవరి 26వ తారీఖు రోజున 3 పథకాలను మేము ప్రారంభించబోతున్నాం. రైతు భరోసాను సంపూర్ణంగా ఇవ్వబోతున్నాం, అన్ని పథకాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి జనవరి 26 నాడు అన్నారు. కానీ ఏమైంది ఇవాళ? రైతు భరోసాను యాసంగికి 3.5 ఎకరాలకు మాత్రమే ఇచ్చినాం. వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టినాం. మళ్ళీ ఇప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా నీవు సంపూర్ణంగా చేయలేకపోతున్నావు. నువ్వు ఇవాళ హైడ్రాన్ పెట్టినావు. ఎట్లా తిడుతూ ఉన్నారు? నేను కుక్కని తిట్టినాడు తిడుతున్నారు. నేను ఇవాళ రైతులు తిడుతూ ఉన్నారు. నువ్వు మార్కెట్లో వడ్లు పోసుకొచ్చి పోస్తే వడ్లు కొనలేకపోతే, నువ్వు ఇస్తాన బోనస్ ఇవ్వకపోతే కుక్కని తిట్టినాడు తిడుతున్నారు. నేను రైతు భరోసా నువ్వు ఇస్తలేవు. ఇవాళ ఏం చేసినావు? సబ్సిడీ విత్తనాలు నువ్వు ఏదైతే జీలుగా జన్మ ఉందో సబ్సిడీ అంతకుముందు 1,200 ఉంటే 2,400 చేసినావు. అన్నీ పెంచి కూర్చున్నావు నువ్వు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఏం చేసినావు? ఫ్రీ బస్ అన్నావు. మళ్ళీ ఏం చేసినావు? బస్ ఛార్జీలు పెంచినావు. ఏది సరిగా లేదు నీ దగ్గర. నువ్వు రేషన్ కార్డులు ఇస్తున్నాడు స్టార్టింగ్ ఏడాది నుంచి 10 రోజులు అప్లికేషన్ తీసుకున్నావు. ఎక్కడిచ్చినావు ఇప్పటి వరకు కూడా? ఇస్తున్నా అంటున్నావు. ఏది సంపూర్ణంగా లేదు నీ దగ్గర. సో నువ్వు కాంగ్రెస్లో అనుకుంటుండొచ్చు. చేసావు. నీ కాంగ్రెస్ కూడా కార్యకర్త కూడా అర్థమైపోయింది. ఊర్లలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే
ఇంత ఘోరంగా ఉంటాడు ఇంత అయితే అని మాకు ముఖం లేకుండా అయిపోయింది, ముఖం చాటేస్తున్నామంటారు. మేధావులు కూడా మొన్నదాకా మేధావులు నోరు మూసుకొని కూర్చున్నారు. గత 10 ఏళ్ళు కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మేధావు సంఘాలు మేధావులు ఒక్కొక్కరుగా మాట్లాడారు. ఒక ఏదైనా పథకం తీసుకుంటే ఎగిరి మాట్లాడేది టీవీలలో. కానీ ఇవాళ అర్థమవుతుంది, మెల్లమెల్ల ఒక్కొక్కరు బయటకు వస్తారు మేధావులు. ఏం జరుగుతుంది ఏం చేయబోతుంది ఏమో ఎత్తున అనుకున్నారు. ఆయన ఒక దొంగ అని తెలుసు, నీకు ఓటుకు నోటు దొంగ అనేది రెడ్ హ్యాండ్గా దొరికిన నువ్వు నీకు భయం అవుతుంది. వీళ్ళకి ఎక్కడ కూడా ఏ దొంగతనం లంగతనం ఇక్కడ పిచ్చి పిచ్చి పనులు చేయలే. బాధాప్తగా అధికారం ఏదైతే ఉందో అధికారుల యొక్క సూచనల మేరకు వారికి ఉన్నటువంటి పదవి ఏదైతే హోదాలు ఉంటాయో ఆ హోదా ప్రకారంగానే చేసినటువంటి పనులు తప్ప ఇప్పటి వరకు ఎక్కడ నీ లెక్క దొంగసాటున పోయి సంచుల మూటలు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు నువ్వు చేసిన దొరకలే వీళ్ళు. నువ్వు దొరికితే దొరకబట్టు నువ్వే ఉన్నావు కదా, అధికారంలో నువ్వే ఉన్నావు, యంత్రాంగం నీ దగ్గరనే ఉంది, నీ దమ్మున్న చేసుకోమని సవాలేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న పిచ్చి పనులకు నిరసనగా నల్ల డ్రెస్తో వచ్చినాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కార్ రేస్లో ఎక్కడ అవినీతి జరగలేదు. కేవలం అన్నను తట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ తట్టుకోలేక అన్న చేస్తున్న పోరాటంలో తట్టుకోలేక రామన్నను ఎదుర్కోలేక ఇలా దొంగ నోటీసులు ఇస్తా ఉన్నాం అని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు నేను ఒక రెడ్డినై ఉండి మా రెడ్డి కులంలో చెడగొట్టిండు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము చెప్పక తప్పది. ఎందుకు అంటే మా రెడ్డిలు ఇజ్జత్ తీస్తుండు, ఇలా రెడ్డి రాజ్యం అని తెచ్చి రెడ్డి ఇజ్జత్ తీస్తుండు, ఇది పక్కా మేము చెప్పక తప్పది. మరొక విషయం చెప్తా ఉన్నాం, ఏ నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ సాధించుకున్నామో ఆ నిధులు నియామకాల ప్రకారం నడుస్తూ ఉంది. నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం ద్వారా, నిధులు వచ్చినాయి. ఇవాళ ఆ రోజు 68 కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వాన్ని ఇలా 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టడానికి పెంచిన ఘనత కేసీఆర్ గారిది. అంతేకాదు ఇలా కేటీఆర్ అన్న ఏ దమ్మున్న నాయకుడు కానీ ప్రపంచంలో మొట్టమొదటిగా చెప్పిన నాయకుడు కేటీఆర్ అన్న. లై డిటెక్టర్ పరీక్షకు కూడా నేను సిద్ధమని, కానీ నీకు దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. దమ్ము లేని దద్దమ్మ ఇలా నువ్వు చేసే పథకాలన్నీ కేటీఆర్ అన్న ఎప్పుడైతే అడుగుడు మొదలు పెట్టిండో, హరీష్ అన్న ఎప్పుడైతే అడుగుడు మొదలు పెట్టిండో, 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చాలని ఎప్పుడైతే ఉద్యోగం స్టార్ట్ చేసిండ్రో ఆనాడు నువ్వు భయపడి ఈ నోటీసుల పరంపర కొనసాగిస్తూ ఉన్నావు. బ్రాండ్ అయిన ఈ కేర్ రేసును తప్పు పట్టించి పక్కన పెట్టి అందాల పోటీలు పెట్టి గిల్లుడు కార్యక్రమం పెట్టుకున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఇజ్జత్ తీసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోని అగ్రస్థాయికి నిలిపిన కేటీఆర్ అన్న తీసుకొస్తే మీరేమో అట్టడుక్కు తీసుకొచ్చిన సోయున్న నాయకులు మీరని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా 60 లక్షల మంది సైనికులున్న ఈ పార్టీలో కేసీఆర్ సైనికులు కేటీఆర్ అన్నకు కానీ హరీష్ అన్నకు కానీ కేసీఆర్ కానీ ఎవరి మీద ఈగ వాలిన ఉద్యమం ఉధృతం అవుతుంది. తప్పకుండా పాత్ర పెడతాం బొంద పెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.